ఓకే ఓకే దేవిక గారు, సో దేవిక గారు జాతీయవాద జర్నలిస్ట్ గా ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి జరుగుతున్న పరిణామాలు? కార్యకర్తలు కరెక్టా, సోషల్ మీడియా కరెక్టా, హైకమాండ్ కరెక్టా, రాష్ట్ర లీడర్షిప్ ది కరెక్టా, లేదా సాయి గారు చెప్పిన జర్నలిస్ట్ సాయి గారు చెప్పిన దాని ప్రకారం బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకోవాలి, అది కరెక్ట్? అంటే ఇప్పుడు మీరు సాయి గారు చెప్పింది కరెక్ట్. సోషల్ మీడియాలో ఉన్న ఒకరిద్దరు అది కూడా తగ్గుతుంది. నాకు తెలిసి నిన్న ఉన్నంత ఊపు లేదు. అంటే పార్టీ బలోపేతమైన కొద్దీ కొంచెం స్ట్రెంగ్ అవుతున్న కొద్దీ ఉంటాయి. అంటే గ్రూప్స్ అవ్వడం కానివ్వండి, అంటే మా నాయకుడు నాకు దగ్గరగా ఉన్న నాయకుడికి రాలేదని, కొత్తగా ఏంటి ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ కావాలి అంటే సరే లాంటి ఫైర్ బ్రాండ్ కావాలంటారు. ఏంది రామచంద్రరావు గారిలో ఫైర్ లేదా? అసలు ఏంటి అభ్యంతరం ఏంటి? నారపరాజు రామచంద్రరావు గారి మీద ఏం అభ్యంతరమో కార్యకర్తలు అదెక్కడ చెప్పట్లేదు. అంటే మా లీడర్ కి కాలేదు, ఈటల గారికి రాలేదు, ఈటలకి ఇస్తా అన్నారు రాలేదు, లేదా అరవింద్కి ఇస్తా అన్నారు రాలేదు. ఇందాక సాయి గారు ఒక మాట అన్నారు, మీరే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, మాకు ఈటల రాజేందర్కి వచ్చి ఉంటే బాగుండేదని మీరే పెట్టారు. అనలేదు నేను, మీరే పెట్టారు, నేను చూశాను నిన్ననే. ఈటల రాజేంద్ర గారికి ఇస్తారు అనుకుంటున్నారని బ్రాకెట్ లో 7 సార్లు మా ఎమ్మెల్యే అని నేను అది కొంచెం అంటే నేను ఆ ఉద్దేశంతో పెట్టాను. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గమనిస్తే ముఖ్యంగా ఇప్పుడు సౌత్ లో వాళ్ళు ఎదిగే క్రమంలో నిజంగా వాళ్ళ స్ట్రాటజీ మారింది. ఇప్పుడు మీరు చూస్తే కొత్త అధ్యక్షులు చూస్తే దాదాపు 80% పార్టీలో ఒక అంటే సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయినట్టుంది, మనకు అర్థమవుతుంది స్పష్టంగా. నిజంగానే ధర్మపురి అరవింద్ పేరు, ఈటల రాజేందర్ పేరు వినిపించిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఇంకా హిమంత బిశ్వ శర్మ పేరు, ఆ పేరు తీసుకొస్తే ముఖ్యమంత్రుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప పార్టీ వేరు, పార్టీ నడపడం వేరు. సర్వానంద సోనోవాల్ బయటివాడే, హిమంత బిశ్వ శర్మ బయటివాడే, ఇద్దరు అస్సాంలో బీజేపీ అధికారులు. ఇందాక సాయి గారు కూడా అన్నారు ఈటల రాజేందర్ గురించి అన్నప్పుడు, ముఖ్యమంత్రిగా వాళ్ళు బీసీ సీఎం అనౌన్స్ చేశారు. ఇదే ఈటల రాజేందర్ రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈటల రాజేందర్ కి. కానీ పార్టీని మాత్రం, ఎందుకంటే ఒక మిగతా పార్టీలకు బీజేపీకి అదే తేడా, ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ. అందుకని ఖచ్చితంగా మీ లాజిక్ కరెక్ట్ అయితే పురంధేశ్వరికి ఎట్లా ఇచ్చారు అధ్యక్ష పదవి? అన్నమలై కూడా అనొచ్చు, మన పక్క రాష్ట్రమే చెప్తున్నా, తెలుగు రాష్ట్రమే చెప్తున్నా. ఆ ప్రయోగాలు కూడా చేస్తున్నారు సౌత్ లో. ఇప్పుడు ఈ టర్న్ చూస్తే మీరు కొత్తగా ప్రకటిస్తున్న అధ్యక్షులను చూస్తే ఎక్కువ శాతం కూడా ఈశాన్య రాష్ట్రాలు మొదలు మొన్న కర్ణాటకలో కూడా, కర్ణాటకలో, మహారాష్ట్రలో, పాండిచ్చేరిలో, నిన్న పుదుచ్చేరిలో కూడా అనౌన్స్ చేస్తారు. ఏపీలో మాధవ్, పివిఎన్ మాధవ్ కూడా తను అంటే ఒక విద్యార్థి రాజకీయాల నుంచి, ఏబీవీపీ నుంచి, బీజేవైఎం నుంచి వచ్చిన నాయకులు. అందుకని అంటే మీరు ఇందాక అన్నారు పార్టీ స్ట్రాటజీ అదా అనిపిస్తోంది. అంటే ఇటు కార్యకర్తలను కాపాడుకోవాలి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అధికారం కన్నా కూడా పార్టీ ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం అనుకుంటూ వచ్చిన పార్టీని 2 సీట్ల నుంచి ఈ స్థాయికి వచ్చింది, వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇంకా 15 ఏళ్లు తిరుగులేదని. ఆ టైంలో కార్యకర్త ముఖ్యం, కార్యకర్తలను కాపాడుకునే పార్టీ, కార్యకర్తలతో ఉన్న పార్టీ బీజేపీ. ఒక మోదీ, వీళ్ళు చెప్పుకుంటారు పార్టీ వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా అనుకుంటాం, ఒక సామాన్య వ్యక్తి మోదీ గుజరాత్ సీఎం అయ్యే వరకు కూడా ఎవరికి తెలియదు అసలు. ఆ ఫైర్ కూడా ఎప్పుడు మనకు కనబడలేదు. మోదీ అంటే ఎవరో తెలియదు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యే వరకు కూడా ఫైర్ ఏంటి, ఫైర్ బ్రాండ్ ఏంటి అని తెలియదు. ఒక సన్యాసి ఆయన. యోగి ఆదిత్యనాథ్ అప్పటికి 5 సార్లు ఎంపీలండి, తెలియకుండా ఎంపీ అయ్యాడు. ఆయన సొంత ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఒక బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. బంగారు లక్ష్మణ్, బండి సంజయ్ నిన్న మొన్న చూసాం, ఒక కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిన వ్యక్తిని అధ్యక్షుని చేశారు, ఏకంగా కేంద్ర మంత్రిని చేశారు. అంటే అలా అని కొత్త వాళ్ళని వదలట్లేదుగా, కొత్త వాళ్ళని కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం. అంతిమంగా రాజకీయ పార్టీకి అధికారమే పరమావధి, పవర్ లోకి రావడమే వాళ్ళ ఫైనల్ ఇది. అందులో భాగంగా కొత్త వాళ్ళని ఈటల రాజేందర్ గారిని పార్టీ ఎప్పుడు తక్కువ చేయలేదు. ఆయన వచ్చింది కూడా ఇదే నాకు రైట్ చాయిస్ అనుకుని వచ్చారు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అయితేనే నేను ఉండగలనని ఆయన వచ్చారు, కార్యకర్తలకు దగ్గర అవుతున్నారు. ఎందరో వచ్చారు పోయారు, కానీ ఈటల రాజేందర్ ఇంత ఇముడుతుండడానికి కారణం
అంటే ఆయన కూడా ఒక సిద్ధాంతం, అంటే ఏదో ఒక అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏదో గాలివాటంగా రాకుండా ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేసే వ్యక్తి ఎక్కడైనా ఇమ్మడగలుగుతాడనేది ఈటల రాజేందర్ నేనైతే ఉదాహరణ లెఫ్ట్ నుంచి రైట్, ఒక నిమిషం, లెఫ్ట్ నుంచి రైట్ కు వస్తే బెంగాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. బెంగాల్లో మొత్తం లెఫ్ట్ క్యాడర్ వచ్చి బీజేపీలో చేరింది కదా. యాక్సెప్ట్ చేశారు కదా. ఈటల అంటే నేను చెప్తున్నా, తులమ్మకు టికెట్ ఇచ్చి గుంజేసుకున్నారు. అది కాదా మీరు అనేది లెఫ్ట్ కాదా? తులమ్మకు టికెట్ ఇవ్వకపోయింది లెఫ్ట్ అని కాదు కదా, అక్కడ టికెట్ ఇచ్చి గుంజేసుకున్నారంటారా చేతిలోంచి? అది కరెక్టా? లెఫ్ట్ నుంచి వాళ్ళు వచ్చి రైట్ లో వస్తామంటే మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప, అది చేస్తామంటే తప్ప. ఇప్పుడు అదే లెఫ్ట్ నుంచి వచ్చి ఒకటే కాదు, 2-3 చోట్ల అట్లాగే అనౌన్స్ చేసి దాదాపు ఇప్పుడు కంటోన్మెంట్ కూడా అట్లాగే రెడీ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీలో రైట్ వింగ్ లో జాయిన్ అవుతామంటే, మేము ఈ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తామంటే అది కరెక్ట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు కూడా, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ ఇదే పాయింట్. ఒక లీడర్ అంటే, ప్రజాప్రతినిధులు అంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అంటే ఫైర్ ఉండాలి, దూకుడు ఉండాలి, పరిగెత్తగలగాలి. కానీ పార్టీ అనేసరికి వేరు. బీజేపీ లాంటి పార్టీ, ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ, ఆ పార్టీని నడిపించే నాయకుడికి కొన్ని లక్షణాలు చూస్తారు. సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. అందులో ఇప్పుడు కొత్త పాత, మున్పటి బీజేపీ కాదు అనుకుంటాం. చాలా సార్లు అంటారు వాజ్పేయి కాలం నాటి బీజేపీ కాదు ఇది, మోదీ అమిత్ షాల కాలం నాటి బీజేపీ అన్నప్పుడు అది కూడా అధికారమే. ఏదేమనుకున్నా పవర్ కావాలి. రాజకీయ పార్టీ, బీజేపీ ఏమో స్వచ్ఛంద సంస్థ కాదు కదా, ఎన్జిఓ కాదు కదా, రాజకీయ పార్టీ, వాళ్ళకి పవర్ కావాలి కదా. అందుకోసము కొన్ని దానికి తగ్గట్టు, కాలానికి తగ్గట్టు మారుతుంది. అందులో భాగంగా మార్పులు చేర్పులు ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటుంది. అందులో ఈటల రాజేందర్ ని చేర్చుకుంది, డికే అరుణ గారిని చేర్చుకుంది, ఇంకా చేర్చుకుంటది. ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల లాభం జరిగిందా? వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల వచ్చేసరికి మాత్రం పార్టీ ఇంకా ఆలోచిస్తుంది. అందులో సౌత్ లో అంటే ఇప్పటి నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో ఇచ్చారు కానీ ఇప్పుడైతే ఆ పార్టీ వ్యూహం అయితే అదే అన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వరుసగా వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నారు కదా అన్ని రాష్ట్రాల నుంచి అధ్యక్షులను అందరినీ కూడా. కేవలం అంటే ఒక అక్కడ ఆ సంస్థలో సంస్థాగతంగా ఒక ఆర్గనైజేషన్ లో ఓనమాలు దిద్దిన వాళ్ళని మాత్రమే పార్టీ బాధ్యతనే తప్పగిస్తున్నారు మనం చూస్తే. ఓకే, సో ఇప్పుడు అదొకటి. సాయి